చెక్ చేసి ఈవెన్ ఫ్లైట్లోనే ఇక్కడ కూడా చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంటుంది, క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఇంకెవరైనా అలా ట్రిప్ వేయాలనుకుంటే మీకు ఈవెన్ మీరు క్యారీ చేసుకోగల కెపాసిటీ ఉన్నా సరే కొన్ని లగేజెస్ అయితే చెక్ ఇన్లో పాడేసండి, ఎందుకంటే ఆటోమేటిక్గా మీ రూమ్కి వచ్చేస్తాయి. సో అందుకని అది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇదిగోండి ఇక్కడ చాలా క్యూ ఉంది. మలేషియన్స్, ఫిలిపినోస్, ఈవెన్ సౌత్ అమెరికా సైడ్, కొలంబియా అటు సైడ్ నుంచి కూడా ఉన్నారనమాట. సో ఇంకా ఇది షెఫ్స్ అనేసరికి వాళ్ళకి అన్నీ తెలిసి ఉండాలి, ఆల్ టైప్స్ ఆఫ్ క్యూజిన్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వ్యూ చాలా బాగుంది. ఇక్కడ ఈ పోర్ట్ కానుకునే మనకి ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. సో మీరు ఎయిర్పోర్ట్ కూడా చూసుకోవచ్చు పక్కన. ఇప్పుడు మీకు కనబడదు, రిటర్న్ వచ్చేటప్పుడు మీకు చూపెడతాను. ఎందుకు వాళ్తున్నాయా అని అనిపించింది. తర్వాత క్లోజ్గా చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే కింద చేపలు ఉంటాయి కదా అడుగున, ఈ షిప్ మోటార్ కదులుతున్నప్పుడు ఆ వైబ్రేషన్స్కి అవి ఇరిటేట్ అయ్యి సర్ఫేస్ మీదకి వస్తాయన్నమాట చేపలన్నీ వర్స్ పెట్టి. సో ఇదే ఇంకా బంపర్ ఆఫర్ అనమాట పెట్టలకి. వాటికి తెలుసు అనమాట ఆల్రెడీ ఇలా షిప్ లాంటి ఏమైనా మూవ్, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేస్తాను. అలా కార్తో బోట్ లోపలికి వెళ్ళే ఫెసిలిటీ. ఇదిగోండి వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ మీకు సెంటర్లో ఉంది కదా, అది చిన్న స్విమ్మింగ్ పూల్. సో ఇక్కడ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుంచి మొత్తం సిటీ వ్యూ అంతా కనబడుతుంది. ఇక్కడ సిటీ నుంచి బయటికి వెళ్ళిపోతాం అనమాట, బ్రిస్బేన్ సిటీ నుంచి. అది మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ సిటీ ఇదిగోండి సిటీ. టాలెస్ట్ బిల్డింగ్ మెరిటన్ ఒకటో రెండో ఉంటాయి. ఇదిగోండి అది దాటుకొని అది ముందుకు వచ్చామన్నమాట. ముందుకు వచ్చేసి 45 minutes అయింది జర్నీ. ప్రస్తుతం ఇక్కడ ఇదిగోండి. సో జనరల్గా 6కి డిన్నర్ అంటే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. సో జనరల్గా ఇక్కడ ఆస్ట్రేలియన్స్ అంతా 5:30, 6కే డిన్నర్ చేస్తారనమాట. సో ఇది మళ్ళీ వేరే కంట్రీస్లో చూడము. సో చైనాలో చూస్తాము 6కి అని ఎర్లీ డిన్నర్ అని చెప్పి. మళ్ళీ జపాన్లో కూడా ఉంటుంది. కావాల్సిన కాంబినేషన్ అవి తీసుకుంటారు అనమాట. వీటితో పాటు కర్రీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మన ఇండియన్ వెరైటీ కాకుండా ఇంకా వేరే వెరైటీస్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అందరూ వైట్ డ్రెస్లో ఇక్కడ కనబడుతున్నారు కదా. సో ఇవన్నీ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు ప్రవీణ్, మీరు చూస్తుంది ఆస్ట్రేలియా కథలు అనే ఛానల్. సో ఈరోజు మేము క్రూజ్కి బయలుదేరుతున్నాం అనమాట. ఇది 3-day ట్రిప్ క్రూజ్ అనమాట, బ్రిస్బేన్ టు బ్రిస్బేన్ అనమాట. సో మేము ఎక్కడ స్టాప్ ఉండదు అనమాట దీనికి. సో బ్రిస్బేన్ నుంచి స్టార్ట్ అయ్యి సీలో 1.5 day జర్నీ ఉంటుంది. తర్వాత అది లూప్ తిప్పి మళ్ళీ బ్యాక్ బ్రిస్బేన్ వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని బ్రిస్బేన్ టు బ్రిస్బేన్ లూప్ అని కూడా చెప్పొచ్చు. ఇదిగోండి ఇప్పుడు మేము ప్రస్తుతం అయితే మాకు 4కి యాక్చువల్ డిపార్చర్ అనమాట క్రూజ్ షిప్. సో 4కి డిపార్చర్ అయినా సరే చెక్ ఇన్ మాత్రం 12 నుంచి స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఇందులో ఆల్మోస్ట్ 2300 మెంబర్స్ దాకా పడతారు. సో వాళ్ళందరూ ఒకేసారి చెక్ ఇన్ చేయాలంటే ఇట్స్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్. సో అందుకని ఏం చేస్తారంటే ఆ చెక్ ఇన్ ప్రాసెస్ని ఒక 3 hour స్పాన్ కింద పెట్టేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అందరూ స్మూత్గా, ఎక్కడ ఏ రష్ లేకుండా స్మూత్గా చెక్ ఇన్ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. సో దీనికి కూడా ఫ్లైట్ లాగే ఒక లగేజ్ లిమిట్ ఉంటుంది. సో మేము వెళ్ళే ట్రిప్కి 20 kilos లిమిట్ అని చెప్పారనమాట. సో చెకింగ్ అవి చేస్తారు. చెక్ చేసి ఈవెన్ ఫ్లైట్లోనే ఇక్కడ కూడా చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంటుంది, క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది. సో మా లగేజ్ దాకా వచ్చేస్తే పెద్ద హెవీ లగేజ్ ఏం లేవన్నారు. సో మేము క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు అని అన్నారనమాట. కాకపోతే మాకు ఏమనిపించిందంటే అవన్నీ చాలా దూరం నడవాలి యాక్చువల్గా ఆ బ్యాగ్ వేసుకొని. సో ఈవెన్ తక్కువ లగేజ్ ఉన్నా చెక్ ఇన్ చేసేస్తే బెటర్ అనిపించింది, ఎందుకంటే చాలాసేపు అన్నీ మొయ్యాల్సి వచ్చేది. సో అది కొంచెం తప్పేదన్నమాట. సో నెక్స్ట్ టైం ఇంకెవరైనా అలా ట్రిప్ వేయాలనుకుంటే మీకు ఈవెన్ మీరు క్యారీ చేసుకోగల కెపాసిటీ ఉన్నా సరే
కొన్ని లగేజ్ అయితే చెక్ ఇన్లో పాడేసేయండి, ఎందుకంటే మీ ఆటోమేటిక్గా మీ రూమ్కి వచ్చేస్తాయి. సో అందుకని అది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇదిగోండి ఇక్కడ చాలా క్యూ ఉంది. సో ఇదిగోండి ఈ ప్రాసెస్ గత 2 hours నుంచి నడుస్తుంది. మేము చెక్ ఇన్ అయింది మాకు 4 కదా, మేము అరౌండ్ 1 ఆ టైంకి వచ్చామన్నమాట. కానీ చెక్ ఇన్ ప్రాసెస్ 12కే స్టార్ట్ అవుతుంది. సో స్లోగా అందరూ డాక్యుమెంటేషన్ అన్నీ చూస్తారు. సో ఆస్ట్రేలియన్ సిటిజన్స్ కానీ వాళ్ళైతే వాళ్ళ ఐడెంటిటీ అడుగుతారు. ఫారెన్ సిటిజన్స్ అనుకోండి, ఫర్ ఆస్ట్రేలియా లైక్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్, వాళ్ళకి మాత్రం పాస్పోర్ట్ అడుగుతారు అనమాట. సో ఫారెన్ నేషనల్స్ అందరికీ పాస్పోర్ట్ అడుగుతారు, మిగతా అందరికీ ఆస్ట్రేలియన్ ఐడి కార్డ్ అడుగుతారు అనమాట. ఇదిగోండి సేమ్ ఇప్పుడు ఫ్లైట్లో ఎలాగైతే ఒక ఛానల్ ఉండి ఒక బ్రిడ్జ్లా ఉంటుందో కనెక్షన్ ఫ్లైట్కి, సేమ్ అదే విధంగా ఇక్కడ మీకు ఈ షిప్కి కూడా కనెక్టింగ్ ఉందన్నమాట. ఆ పర్టికులర్ డోర్కి, షిప్ డోర్కి, మోస్ట్లీ డెక్ 7కి ఇది కనెక్ట్ అవుద్ది అనమాట. సో ఈ మొత్తం ఛానల్లో ఉంది కదా బ్రిడ్జ్, ఇది డెక్ 7కి కనెక్ట్ అయింది. సో అక్కడి నుంచి మాకు గైడ్ చేశారనమాట, ఇది మా రూమ్కి ఎలా వెళ్ళాలో అనేది. మా రూమ్ వచ్చేసి 10th ఫ్లోర్లో ఉంది. సో మేము ఈజీగా 10th ఫ్లోర్కి వచ్చేసాము. సో ఇదే అన్నమాట వ్యూ. సో మేము బుక్ చేసినప్పుడు మాకు ఈ ఆప్షన్ దొరికింది, ఇది బాల్కనీ ఆప్షన్. సో చిన్న బాల్కనీ వ్యూ ఉంటుంది అనమాట, ఓషన్ వ్యూ, ప్లస్ రూమ్ విత్ 4 beds అనమాట. ఇదిగోండి చూసారా మీకు, ఇదిగోండి మేము ఏం చేసామంటే తర్వాత చెప్పారు ఈ హ్యావ్ లంచ్ ఆప్షన్ కూడా ఉందని చెప్పేసి. మేము 1కి వచ్చినా సరే, అంటే ఈవెన్ షిప్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే లంచ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో చూసారా ఆతిథ్యం. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇదంతా లంచ్ ఆప్షన్ అనమాట. సో నేను జస్ట్ ఊరినే లంచ్ ఏం ఆప్షన్స్ ఉన్నాయని చెక్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మీరు షెఫ్స్ చూసుకుంటే ఒక 50% కన్నా ఎక్కువ మంది షెఫ్స్ ఇండియన్స్ ఉన్నారన్నమాట. సో ఇండియన్స్, మలేషియన్స్, ఫిలిపినోస్, ఈవెన్ సౌత్ అమెరికా సైడ్, కొలంబియా అటు సైడ్ నుంచి కూడా ఉన్నారన్నమాట. సో ఇంకా ఇది షెఫ్స్ అనేసరికి వాళ్ళకి అన్నీ తెలిసి ఉండాలి, ఆల్ టైప్స్ ఆఫ్ క్యూజిన్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మేము అన్ని డిషెస్లోకి వేసేసుకుని వచ్చేసాం అనమాట. సో అలా మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత మేము అసలు ఇక్కడ ఏం ఉంటాయి యాక్టివిటీస్ అని చూడడానికని జస్ట్ టాప్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. ఇది 14th ఫ్లోర్. సో 14th ఫ్లోర్ నుంచి ఇంకా పైకి ఎక్కి ఇంకా టాప్ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి ఎక్కి చూసామన్నమాట. సో ఆల్మోస్ట్ అందరూ లంచ్ చేసి వచ్చి ఇలా అందరూ టాప్ ఫ్లోర్కి వచ్చారు, ఎందుకంటే రూమ్లో చేసేది ఏముంటుంది కాబట్టి ఇక్కడ ఏం యాక్టివిటీస్ ఉన్నాయని అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి అందరూ బయటకు వచ్చారన్నమాట. ఇదిగోండి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నారు, మంచిగా సన్ వస్తుంది. ఇక్కడ గాలి కూడా చాలా బాగా వేసింది, పైన చాలా ఫోర్స్గా వచ్చింది గాలి. మాకు కొంచెం ఫస్ట్ టైం క్రూజ్ షిప్ కాబట్టి కొంచెం టెన్షన్గానే ఉంది యాక్చువల్గా. ఎలా ఉంటుంది ఏంటి, సేఫ్టీ ఉంటుందా లేదా అని చెప్పేసి అనిపించింది. ఇంకోటి తర్వాత ఏమైందంటే ఇంకా మేము ఈ టైంకి వచ్చేసరికి మేము 3 PM అనమాట. ఇదిగోండి వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి టాప్ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ ఈ పోర్ట్కి ఆనుకునే మనకి ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. సో మీరు ఎయిర్పోర్ట్ కూడా చూసుకోవచ్చు పక్కన. ఇప్పుడు మీకు కనబడదు, రిటర్న్ వచ్చేటప్పుడు మీకు చూపెడతాను. సో బేసిక్గా ఎయిర్పోర్ట్, పోర్ట్, క్రూజ్ పోర్ట్ ఒకటి, షిప్పింగ్ పోర్ట్ ఒకటి, అన్నీ పక్కనే ఉంటాయన్నమాట. సో గాలి మాత్రం చాలా బాగా వీస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పాత్, ఇదంతా వాకింగ్ ట్రాక్ అనమాట. మార్నింగ్ చాలామంది లేచి ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడంతా వాకింగ్ ట్రాక్, చివరి నుంచి మొత్తం ఒక లూప్ చుడుతుంది అనమాట. సో నాకు కరెక్ట్గా ఐడియా లేదు,
సో ఒక లూప్ వచ్చేసి క్లోజ్ టు 900 మీటర్స్ ఏదో అన్నారనమాట. సో అంత పెద్దది అనమాట. ఇంకా పెద్ద షిప్స్ ఉంటాయి. సో వాటికి చూసుకుంటే దీనికన్నా ఎక్కువ ఉంటుంది అన్నమాట సర్కంఫరెన్స్, చుట్టుకొలత. సో ఇదిగోండి మీకు లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు అయ్యే సన్ బాత్కి వాడే బెంచెస్. ఇదిగోండి ఇది వ్యూ. ఇంకా టాప్ ఫ్లోర్కి వచ్చాయి అనమాట. ఇది లాస్ట్ ఫ్లోర్. సో అక్కడి నుంచి వ్యూ ఇలా ఉందన్నమాట. సో మీరు చూసుకుంటే ఇంకా ఏం కదలలేదు, అక్కడే స్టడీగా ఉంది షిప్. ఎందుకంటే 4కి అలా స్టార్ట్ అవుద్ది. ఓకే స్లోగా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది షిప్. కానీ మాకేం అనిపించలేదు అనమాట మూవ్ అవుతున్నట్టు. మేము ఇది బేస్ లైన్ చేసుకొని, ఇది కూడా వెల్షామ్ అని ఉంది కదా, అది బేస్ లైన్ చూసుకుంటే మాకు అర్థమైంది యాక్చువల్గా మనం కదులుతున్నామని. తర్వాత అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మనకి ఏ ట్రైనో బస్సు అనుకోండి స్టార్ట్ అయితే ఇమ్మీడియట్గా ఫట్ అని స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ షిప్ అలా కాదు. షిప్ ఎప్పుడు స్లోగా స్టార్ట్ అవుద్ది. ఒక మొమెంటం అందుకుంటుంది. మొమెంటం అందుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి స్పీడ్ రైజ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇందాక చూశారు కదా, అది బాస్కెట్బాల్ కోర్ట్. మాకు ఇది చాలా వింతగా అనిపించింది. ఎందుకంటే ఒక షిప్ మీద ఇన్ని యాక్టివిటీస్ ఉంటాయా అని కొంచెం ఆశ్చర్యం వేసింది. సో మీకు బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, లోపల మళ్ళీ పూల్స్ ఉన్నాయి, చిన్న సర్కిల్స్ కింద ఉన్నాయి కదా, అవేమో హాట్ వాటర్ ఉంటుంది అందులో, జకూజీ. సో జకూజీస్ కూడా బాగానే ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కొన్ని పిట్టలు మూవ్ అవుతున్నాయి ఇటు అటు. ఫస్ట్ అసలు ఆ పిట్టలు ఎందుకు వాళ్తున్నాయా అని అనిపించింది. తర్వాత క్లోజ్గా చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే కింద చేపలు ఉంటాయి కదా అడుగున, ఈ షిప్ మోటార్ కదులుతున్నప్పుడు ఆ వైబ్రేషన్స్కి అవి ఇరిటేట్ అయ్యి సర్ఫేస్ మీదకి వస్తాయన్నమాట చేపలన్నీ వరుస పెట్టి. సో ఇదే ఇంకా బంపర్ ఆఫర్ అనమాట పిట్టలకి. వాటికి తెలుసు అనమాట ఆల్రెడీ ఇలా షిప్ లాంటి ఏమైనా మూవ్ అయినప్పుడు చేపలు బయటకు వస్తాయని. సో అవి కాచు కూర్చొని ఉన్నాయి. చేపలేమో ఫస్ట్ టైం ఆ ఇరిటేషన్కి పైకి వస్తున్నాయి. ఈ బర్డ్స్ ఏమో వాటిని జస్ట్ పట్టుకొని వెళ్ళిపోతున్నాయి అనమాట. హ్యాపీగా పండుగ చేసుకుంటున్నాయి అనమాట. ఇది కూడా మీరు చూసుకోవచ్చు. వ్యూ చాలా బాగుంది నాకు ఇది వ్యూ. ఇది ఎండ్ ఆఫ్ ది షిప్ అనమాట ఇది. సో మీకు ఆ మూమెంట్ అంతా కనబడుతుంది. ఇదిగోండి దూరంగా వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి ఏవో చిన్న పార్టీ బోట్ టైప్ అనుకుంటున్నాను నేను ఇది. ఇక్కడ మీరు చూసారా కింద కార్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఇక్కడ జనరల్గా ఏమైనా ఐలాండ్స్కి ట్రిప్స్ వెళ్ళాలంటే కార్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో కారు కూడా లోపల పార్క్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఐలాండ్ మీద ట్రాన్స్పోర్టేషన్కి ఈజీ ఉంటుంది. కూర్చునే వాళ్ళు కార్లో కూడా కూర్చొని వ్యూ చేయొచ్చు అనమాట. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేస్తాను అలా కార్తో బోట్ లోపలికి వెళ్ళే ఫెసిలిటీ. ఇదిగోండి వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ మీకు సెంటర్లో ఉంది కదా, అది చిన్న స్విమ్మింగ్ పూల్. సో ఇక్కడ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుంచి మొత్తం సిటీ వ్యూ అంతా కనబడుతుంది. ఇప్పుడు సిటీ నుంచి బయటికి వెళ్ళిపోతాం అనమాట, బ్రిస్బేన్ సిటీ నుంచి. అది మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే ఇదిగోండి చూసారా వ్యూ. మీకు ఆ షిప్ ముందుకు వెళ్తుంటే ఆ పాత్ కూడా అక్కడ కనబడుతుంది వైట్ కలర్లో. ఇదిగోండి ఇక్కడ ఇంకో సెక్షన్కి వచ్చేస్తే టాప్ ఫ్లోర్లోనే ఇక్కడ ఏదో డీజేలా పెట్టారనమాట. మ్యూజిక్ ప్లే అవుతుంది, అందరూ మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ రోజు 4 o'clock ఆ టైంకి అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, 4కి స్టార్ట్ అయింది. సో 4:30 ఆ టైం అనమాట ఇదంతా. సో తర్వాత మేము ఆల్రెడీ లంచ్ ఫుల్గా చేసాము, బుఫే లంచ్ ఎంటర్ అవ్వగానే షిప్లోకి. సో తర్వాత మాకు అంతా తిరిగేసాము, కొంచెం రెస్ట్ తీసుకుందామని ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఇదంతా ఆ ఫుడ్ కోర్ట్ ఏరియా అనమాట. ఇక్కడ ఫుడ్ కోర్ట్ని వీళ్ళు ప్యాంట్రీ అంటున్నారు అనమాట ఇక్కడ. సో ప్యాంట్రీ ఏరియా అనమాట. సో ఇక్కడ రకరకాల రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, మనం నచ్చింది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అవన్నీ పెయిడ్ అనమాట. సో టికెట్తో పాటు ఇంక్లూజివ్ అనేది జస్ట్ ప్యాంట్రీ అనమాట. ప్యాంట్రీ కూడా బేసిక్ ఫుడ్ కోర్ట్ అనమాట. సో మీకు బ్రేక్ఫాస్ట్ బుఫే
లంచ్ బుఫే, డిన్నర్ బుఫే, దీంతోపాటు మధ్యలో ఎప్పుడైనా కావాల్స్తే టీ కాఫీ కావాల్స్తే కాఫీ మెషిన్స్ ఉన్నాయన్నమాట. మొత్తం స్టార్ట్ అయ్యి సో ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ ముందే కొన్ని ఐలాండ్స్ ఇది చెప్పరా ఏవో ఐలాండ్స్ ఉన్నాయి. వైట్ రాక్ ఉంది ఇక్కడ, ఈ ఐలాండ్స్ వైట్ శాండ్లా ఉంది. ఇక్కడ అలలు ఎంత భయంకరంగా ఉన్నాయో, చాలా పెద్దగానే ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే స్విమ్మింగ్ గ్యారంటీ అనిపిస్తుంది. విండ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి, విండ్స్ కనపడుతుంది. నిదానంగా వెళ్ళిపోతుంది. ఇది చూసారా ఎంత లెంత్ ఉందో షిప్. అది ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి సిటీ కనబడుతుంది, బ్రిస్బేన్ సిటీ. జూమ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ సిటీ దాటుకుంది. ఇదిగోండి సిటీ, టాలెస్ట్ బిల్డింగ్ మెరిటన్ ఒకటో రెండో ఉంటాయి. ఇదిగోండి అది దాటుకొని అది ముందుకు వచ్చామన్నమాట. ముందుకు వచ్చేసి 45 minutes అయింది జర్నీ. ప్రస్తుతం ఇక్కడ ఇదిగోండి. సో 45 minutes జరిగి స్టిల్ ఇంకా కనబడుతుంది. ఇదిగోండి ఇక్కడ ఏదో ఐలాండ్ ఉంది, మీరు చూసుకుంటే చూడొచ్చు. ఇక్కడ ఒక చిన్న ఐలాండ్ ఉంది. ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వరుస పెట్టి ఐలాండ్స్ కనబడుతున్నాయి. ఇందాక చెప్పినట్టు 45 minutes అయిందనమాట మేము షిప్ స్టార్ట్ అయ్యి. సో చుట్టుపక్కలన్నీ వరుస పెట్టి ఐలాండ్స్ కనబడుతూనే ఉంటాయి. సో వన్ ఆఫ్ ది ఐలాండ్లో ఈ ఇసుక అన్నీ బాగా ఉంటాయి. సో మోస్ట్లీ ఇసుక ఉంటుంది. ఐ థింక్ ఇది మోరిటన్ ఐలాండ్. సో అర్థం ఉంది అక్కడ. ఇది మా రూమ్, సూపర్ చిన్న రూమ్, షార్ట్ రూమ్ లాగా. ఇక్కడ ఒకటి ఇచ్చాడు, అక్కడ వెనకాల మొత్తం అడ్డే. ఇదిగోండి ఇది లోపల ఇంటర్నల్ వ్యూ, ఇదేమో అవుటర్ వ్యూ. ఇదిగోండి మా డాడీ ఇక్కడ బయట కూర్చొని మంచిగా ఓషన్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. ఎదురుగుండేమో ఐలాండ్స్ ఉన్నాయి. సో ఈ ట్రిప్లో మా డాడీ, మా మమ్మీ, మా పెద్ద పాప తాన్య, మేము ముగ్గురు వచ్చాం అనమాట. నలుగురు వచ్చాం, సారీ. సో ఇక్కడ మా డాడీకి చెప్తాను అనమాట, ఏమన్నా వేల్స్ కానీ డాల్ఫిన్స్ కానీ ఉంటే చూడు ఎలా కూర్చున్నావు కదా అని. సో ఆయన్ని వాచ్ చేస్తున్నారు. ఇదిగోండి పక్కనే ఇంకోటి ఏదో బోట్ ఏదో కనబడుతుంది అనమాట, అది ఇంకో క్రూజ్ షిప్. సో అదే ఇంట్రెస్టింగ్గా అన్నీ చూస్తున్నాము. ఎందుకండి మాకు మేము ఏం అబ్జర్వ్ చేసామంటే, వాటర్ కలర్ మారిపోతూ ఉంది సన్లైట్ పడే కొద్దీ. ఎర్లీ మార్నింగ్ ఒక కలర్ ఉంది, ఇప్పుడు ఇంకో కలర్ ఉంది, అలా అనమాట. ఇదిగోండి కార్నివల్ క్రూజ్ షిప్ మీకు కనబడుతుంది. పైన ఇది ఒక ఫ్యాన్లా కనబడుతుంది పైన. ఇదిగోండి నాకు ఇప్పటికీ డౌట్, అంత పొడవుగా ఉంది పైకి, అది ఎలా బ్యాలెన్స్ అవుతుంది అనేది చాలా ఇప్పుడు డౌట్. మరి దానికి ఏమైనా ఇంజనీరింగ్ సిస్టమ్ ఏమైనా ఉందో మరి తెలీదు. బట్ స్టిల్ ఇంట్రెస్టింగ్. ఇంకో డౌట్, అంత హెవీ లోడ్ని ఎలా బేర్ చేస్తుందని. ఎందుకంటే ఇక్కడ పెద్ద, నాకు తెలిసి మోస్ట్లీ వుడ్తో చేస్తాను అనుకుంటా. ఇదిగోండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చిన్న చిన్న బోట్స్, ఫిషింగ్ బోట్స్ అనుకుంటా అక్కడ కనబడుతున్నాయి. ఇదిగోండి ఇది ఇంకో సేమ్ క్రూజ్ షిప్ అనమాట. సేమ్ ఇది కార్నివల్ క్రూజ్ షిప్ సేమ్. ఇప్పుడు మీకు చాలామందికి డౌట్ వస్తుంది, అసలు క్రూజ్ అంటే ఏంటి, షిప్ అంటే ఏంటి, కార్గో అంటే ఏంటి, ఇలా రకరకాల డౌట్లు రావచ్చు. నేను కొంచెం స్టడీ చేసినప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఎనీ పెద్ద బాడీ వెసల్లో నీటి మీద కదులుతూ ఉంటే వాటిని షిప్ అంటాము. అంటే బోట్ అని ఇంకా చిన్న సైజు. సో ఇంకా పెద్ద సైజ్ వెసల్స్ ఏమైనా ఉంటే వాటిని షిప్ అనొచ్చు. సో ఈ షిప్లో కూడా ఇప్పుడు వార్ రిలేటెడ్ ఉన్నాయనుకోండి, ట్యాంకర్ షిప్ అంటారు, లేకపోతే వార్ షిప్ అంటారు.
సో అందులో ఓన్లీ మిలిటరీ రిలేటెడ్ వెపన్స్ అన్నీ ఉంటాయి షిప్. సో కొన్ని ఏమో ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఉంటాయి, అంటే ఏమన్నా మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేవి షిప్పుల్లో వస్తూ ఉంటాయి కదా, అలీబాబా నుంచి అలాగా. సో అవన్నీ కార్గో షిప్స్ అనొచ్చు. సో అవి కాకుండా కొన్ని షిప్స్ ఎక్స్క్లూజివ్ లెజర్కి అనమాట, అంటే ఫుడ్, హోటల్, ఎంటర్టైన్మెంట్ వీటి కోసం డిజైన్ చేసిన కొన్ని షిప్స్ ఉంటాయి. వాటిని మనం క్రూజ్ షిప్స్ అంటాం. అదనమాట డెఫినేషన్ క్రూజ్ షిప్. ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు ఎదురుగుండా ఒక క్రూజ్ షిప్ ఉంది. దీన్ని కార్నివల్ క్రూజ్ షిప్, మాకు జూమ్ చేస్తే అర్థమైంది అనమాట. ఇది కార్నివల్ క్రూజ్ షిప్ అని. సేమ్ ఇప్పుడు మేము వెళ్ళే లైన్ P&O క్రూజ్ లైన్ అనమాట. ఎదురుగుండా ఉన్నదేమో కార్నివల్ క్రూజ్ లైన్. మాకు తర్వాత అర్థమైంది ఏంటంటే కొన్ని నెలల్లో కార్నివల్ కిందకి P&O లైన్ కూడా ఎక్వైర్ అయిపోతుంది అనమాట కార్నివల్ కింద. సో కార్నివల్ ఏమో మోస్ట్లీ ఇంటర్నేషనల్ క్రూజ్ ట్రిప్స్ అన్నీ మెయింటైన్ చేస్తుంది. సో P&O ఇందులో జాయిన్ అవ్వడం వల్ల ఈవెన్ P&O కూడా ఇందులో ఇంటర్నేషనల్ దాంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ మీకు ఐలాండ్స్ చూసుకుంటే, ఇదిగోండి మీకు బిల్డింగ్స్ కనబడుతున్నాయి చూసారా మీరు ఇక్కడ. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఇంత చిన్న ఐలాండ్లో ఎక్కువ మంది ఉంటారు కదా, సో ట్రాన్స్పోర్టు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవన్నీ మోస్ట్లీ ఉండకపోవచ్చు. సో అందుకనే మీరు ఇందాక చూసారు కదా ఒక బోట్లో మీకు ఈవెన్ కార్స్ కూడా కింద పార్క్ చేసుకొని ఉంది బోట్లోనే. సో నాకు తెలిసి ఏమైనా ట్రిప్స్ పెట్టుకున్నప్పుడు ఐలాండ్స్కి వీళ్ళు కార్తో పాటు కింద దిగిపోయి అక్కడ మొత్తం తిరిగేసి 1 or 2 days ఉండి అకామిడేషన్ తీసుకుని ఉంటారు. తర్వాత మళ్ళీ రిటర్న్ ట్రిప్లో కూడా మళ్ళీ కార్ వేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారనమాట మెయిన్ ల్యాండ్కి. సో అదనుకుంటా ఇక్కడ కాన్సెప్ట్. ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదిగోండి కార్నివల్ అని రాస్తుంది. సో ఫ్యూచర్లో కార్నివల్ కిందే P&O క్రూజెస్ కూడా వచ్చేస్తుంది అనమాట. P&O అంటే పసిఫిక్ ఎన్కౌంటర్ క్రూజ్ లైన్ అనమాట. సో ఇప్పుడు మనకి ఎలాగైతే ఎయిర్వేస్ డిఫరెంట్ ఎయిర్వేస్ ఉంటాయో, సింగపూర్ ఎయిర్వేస్ అని, కాంతాస్ అని అలా ఉంటాయి, ఇక్కడ క్రూజ్లోకి వచ్చేసరికి క్రూజ్ లైన్స్ అంటారు అనమాట. నీ జుట్టు ఎగిరిపోతుంది. అలాగుండు. ఇదిగోండి ఇక్కడ మీరు క్లోజప్ షాట్ చూసుకోవచ్చు కార్నివల్ క్రూజ్ లైన్. ఇదిగోండి మీకు 5 floors దాకా కనబడుతున్నాయి. ఇందులో పైన ఏమో కొంచెం ఎంటర్టైన్మెంట్లో ఉంది, అంటే సమ్ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి పైన. ఎందుకంటే అక్కడ కూడా సేమ్ ఇప్పుడు P&Oలోనే ఇప్పుడు మేమున్న క్రూజ్ షిప్లోనే పైన కొన్ని జకూజీ, కొన్ని స్విమ్మింగ్ యాక్టివిటీస్, కొన్ని కాన్ఫరెన్స్ రూమ్స్, ఎంటర్టైన్మెంట్ రూమ్స్, కెసినో, ఫుడ్ కోర్ట్ ఎలాగో ఉంటుంది. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇదిగోండి మాకు లంచ్ అయిపోయింది. సో తర్వాత కాసేపు తిరిగేసాము. సో ఇదిగోండి ఇది ఈవినింగ్ అయిపోయింది. సో డిన్నర్కి వెళ్ళాలి. ఎంత డార్క్గా ఉందో చూడండి. గాలి కూడా గట్టిగా వేస్తుంది. షిప్ ఈజ్ షేకింగ్. అక్కడ ఓకే మొరిటన్ ఐలాండ్ దాటేసాము. అక్కడ ఒక షిప్ ఉంది, ఇందాక చూసిన షిప్పే, చాలా దూరంలో కనబడుతుంది. షిప్ ఇది ఇంకో క్రూజ్, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6 o'clock. ఒక్క స్టార్ కనబట్లేదు, అంటే మబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మేము డిన్నర్కి వెళ్ళిపోతాం 6 o'clockకి. అందరూ రెడీ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాము. ఇదిగోండి రెడీ అయిపోయారు. ఇదిగోండి డిన్నర్కి వచ్చేసాము. సో ఇక్కడ డిన్నర్ 6కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో 6 to 9 ఉంటుంది అనమాట ఇప్పుడు. సో ఇక్కడ ఈ బుఫే సిస్టమ్ 2 food courts మెయింటైన్ చేస్తున్నాయి. సేమ్
సేమ్ మెను రెండు ఉంటాయి అనమాట. షిప్ ఒక సైడ్ ఏమో 6కి స్టార్ట్ అవుద్ది, ఇంకో సైడ్ ఏమో 6:30కి స్టార్ట్ అవుద్ది. అంటే అప్పుడు ఏమవుద్దంటే ఒక సైడ్ క్లోజ్ అయినా ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇంకో సైడ్ ఓపెన్ ఉంటుంది అనమాట. సో ఎవరికైనా లేట్ అయినప్పుడు ఇంకో సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట బుఫేకి. ఇదిగోండి ఇక్కడ మేము ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేస్తున్నాము బుఫే. ఇదిగోండి డిన్నర్ బుఫే. ఇదిగోండి మా డాడీ ట్రై చేస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ సాసెస్ ఉన్నాయి అక్కడ, సోయా సాస్ అని, టొమాటో సాస్ అని, బార్బిక్యూ సాస్ అని. సో అవన్నీ ట్రై చేసి చూస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ సూప్ కప్స్ కూడా కప్పుల్లో పెద్దవి ఇచ్చాడు. సో అందులో స్పూన్స్ వేసుకొని సూప్ ఫస్ట్ అపెటైజర్ కింద సూప్ తీసుకుంటున్నాం అనమాట అందరం. ఇదిగోండి ఇక్కడ మనకి జనరల్గా 6కి డిన్నర్ అంటే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. సో జనరల్గా ఇక్కడ ఆస్ట్రేలియన్స్ అంతా 5:30, 6కే డిన్నర్ చేస్తారనమాట. సో ఇది మళ్ళీ వేరే కంట్రీస్లో చూడము. సో చైనాలో చూస్తాము 6కి అని ఎర్లీ డిన్నర్ అని చెప్పి. మళ్ళీ జపాన్లో కూడా ఉంటుంది. సో జపాన్ తెలీదు, క్లారిటీ లేదు. చైనా అయితే ఐడియా ఉంది. సో ఇదనమాట ఇక్కడ సిస్టము. సో మనకి జనరల్గా 7, 8 అవుద్ది కదా, ఇక్కడ 6కే ఉంటుంది డిన్నర్. ఇదిగోండి నెక్స్ట్ ఇంకా అందరూ సూప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా స్టార్టర్స్ తీసుకుని తర్వాత మళ్ళీ వెళ్తాం అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కామన్గా ఇక్కడ ఫుడ్ ఒక 5 సెక్షన్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఒకటేమో అపెటైజర్స్ అని ఒకటి పెడతాడు, ఒకటేమో ఫ్రూట్ సలాడ్, వెజిటేబుల్ సలాడ్స్ కింద పెడతాడు, ఇంకోటేమో డెజర్ట్ ఐటమ్ ఉంటుంది. వీటితో పాటు మెయిన్ కోర్స్లో రైస్, చపాతీ, రోటీ, బ్రెడ్స్ ఉంటాయి, బటర్ పెడతాడు పక్కన. సో ఎవరికి కావాల్సిన కాంబినేషన్ అవి తీసుకుంటారు అనమాట. వీటితో పాటు కర్రీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మన ఇండియన్ వెరైటీ కాకుండా ఇంకా వేరే వెరైటీస్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అందరూ వైట్ డ్రెస్లో ఇక్కడ కనబడుతున్నారు కదా. సో ఇవన్నీ డిఫరెంట్ థీమ్స్ అనమాట. ఏమన్నా కింద ఏవో కాన్సర్ట్లు జరుగుతూ ఉంటాయి, వాటికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది అన్నమాట ఆడియన్స్ అందరికీ. సో అవన్నీ ముందే ఇస్తాడు ఐటినరీలోనే. ఈరోజు ఈ ఈవెంట్ ఉంటుంది, ఈ ఈవెంట్కి ఈ డ్రెస్ కోడ్ అని చెప్పేసి. సో అందరూ అది ఫాలో అవుతారు అనమాట. మాది అది ఎక్కువ క్లారిటీ రాలేదు మాకు. సో ఐటినరీ చూసి చేయడం అన్నీ సో మాకు తర్వాత అర్థమైంది అనమాట. మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని బ్రోచర్స్లో ఇచ్చాడనమాట ఐటినరీ ఈరోజు ఈవెంట్స్ ఏముంటాయి అని. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అవన్నీ చాలా అవుట్డేటెడ్ అయిపోయినాయి అని. సో అందరూ ఇక్కడ యాప్ని ఫాలో అవుతున్నారు అనమాట. ఇంకా P&O క్రూజ్ కాబట్టి ఇది P&Oది ఒక యాప్ ఉందన్నమాట. యాప్కి ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వైఫై కనెక్టివిటీ లేదు, అంతా పెయిడ్ వైఫై అనమాట. సో మేము అనుకున్నాం ఇంకా యాప్ ఇన్స్టాల్ చేసిన వేస్టే అనుకున్నాం అనమాట ఫస్ట్. తర్వాత అర్థమైందంటే ఈవెన్ ఆఫ్లైన్లో కూడా యాప్ పనిచేస్తుందని అర్థమైంది. సో వితౌట్ వైఫై యాప్లోనే మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. సో అది మాకు తర్వాత అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మా ఫస్ట్ డే ట్రిప్ ముగిసింది. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో 2 వీడియోలు వస్తాయి, Day 2 and Day 3. వాటి కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.